విషయం మర్చిపో. మనమిద్దరం ఒకటవ్వాలనే ఏ ఒక్కరి ప్రాణం పోలేదు. ఒకరి కోసం ఒకరు బతుకుతామనే మనమిద్దరం బతికాం. అర్థం చేసుకో. ఈ రోజు 15వ రోజు. నిష్ఠగా వ్రతం ఆచరిస్తూ వచ్చాం. చివర్లో వదిలేస్తే మంచిది కాదు. రేపు పూజలో అమ్మ నిన్ను పెద్ద కోడలుగా ఆశీర్వదించిందంటే గడిచిన కష్టాలు బాధలన్నీ మర్చిపోతాం. కొంగివు. బ్రో ఉండని పార్వతి, అర్ధనారీశ్వర వ్రతం చేయడం కాదు, మీరే శివపార్వతులని నమ్ముతున్నాము. రేపు మీ చేతుల మీదుగా పూజ జరగాలని కోరుకుంటున్నాం పార్వతి. తీసుకో. ఈ నగేంటి అమ్మాయి గారు? నేను ఇంటి చిన్న కోడల్ని, నువ్వు ఇంటి పెద్ద కోడలివి, మహారాణివి. నువ్వు ఈ నగ వేసుకుని మహారాణిలా కనబడాలి. లక్ష్మీదేవి పూజను లక్ష్మీదేవే చేసిందనాలి. ఇక పడుకోండి బావా, ఇప్పటికే ఆలస్యమైంది. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఏయ్, చేతి కొంగు చుట్టుకుంటే స్వీట్ ఎక్కడుంటుంది, డ్రీమ్ ఎక్కడుంటుంది? మేం వ్రతం చేస్తాం గాని మీరు వెళ్ళి భోంచేయండి. భోజనమా? ఇప్పుడా? నాకు అర్థమైంది బావా, థ్యాంక్స్. ఏమర్థమైంది? ఈ టైంలో భోజనం ఏంటి పెద్దబాబు గారు? ఐశ్వర్యకి అర్థమైంది, నీకు అర్థం కాలేదా? ఆహా, మన వ్రతం అయ్యాక ఇద్దరం కలిసి ఏం చేద్దామనుకున్నాం? ఏం చేద్దాం అనుకున్నాం? దగ్గరకొచ్చి కొంగు కట్టినాను, మర్చిపోయినారా? అవును కదూ. బ్రో భోజనం చేయమంటున్నాడు. ఇందాకే కుమ్మేశాను కదా. కంచంలో పెట్టుకుని మెక్కడం కాదు మామ, బావ చెప్పిన భోజనం. మరి మంచంతో. అబ్బా, నాకు సిగ్గేస్తుంది. ఏంటమ్మా? మల్లెపూలు పెట్టుకుని అన్ని రకాల రుచులు చూడమని అర్థం. ఓ, భోజనం అంటే అదా? అవును, మనం దాంపత్య వ్రతం చేద్దాం. పూలు తెచ్చిపెట్టాను, కషాయం ఇస్తాను, ఆ పైన నీ ఇష్టం. ఒక్క నిమిషం బంగారం, నేను నీళ్ళు తాగొస్తాను, బాగా దాహంగా ఉంది. నీళ్లు తాగుతానని కరెంటు తీసావేంటి? చీకట్లో నీళ్ళు తాగితే ఎనర్జీ వస్తుందని ఓ పుస్తకంలో చదివా. ఇప్పుడు రెడీ. కరోడ్ సిస్టర్స్, గోల్డ్ అంటే పిచ్చి, మాకు కోట్లున్నాయి. నీతో వేర్ ఆర్ యూ? చిచి, ఏంటి అవతారం? అద్దంలో చూసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నీలమ్మా, ఎక్కడున్నావే? వాష్రూంలో ఉన్నావా? త్వరగా రావే. ఏసీ వేసుకుని ప్రశాంతంగా పడుకుందాం. పొద్దుట్నుంచి కరోడ్ సిస్టర్స్ అని పర్ఫార్మ్ చేయలేక, చేతులు నడు ఇలా ఊపలేక, పర్ఫార్మ్ చేయలేక చచ్చిపోయాననుకో. ఇంకా మాకు పిచ్చుందని అనుకుంటూనే ఉన్నారు. ఏ రోజైతే డాక్టర్ వచ్చి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిందో ఆ రోజే మాకు పిచ్చిపోయింది. కానీ ఆ విషయం ఎవ్వరికీ తెలీదుగా. చీపురాంటీ, చూసారా? మనం ఈ ఇంటి కోడళ్ళమైనా మన మీద కొంచెం కూడా జాలి దయ లేకుండా మనం ఇలాగే పిచ్చి వాళ్ళల్లా ఉంటే మంచిదనుకున్నారు. దారుణం నీలమ్మా, బావగారు ఇలా ఆలోచిస్తారనుకోలేదు. అంకుల్ మాత్రమే కాదు, మహి, ఐశ్వర్య వీళ్ళెవ్వరికీ మనం మామూలు మనుషులం కావడం ఇష్టం లేదంటే మనం ఇలాగే మతి స్థిమితం తప్పి జీవితాల్ని ప్రాణాల్ని పోగొట్టుకున్నా వీళ్ళకే మాత్రం బాధ లేదు. పైగా వీళ్ల ఆశలకు ఆశయాలకు అడ్డు లేకుండా పోతుంది నీలమ్మా. కరెక్ట్ ఆంటీ, కానీ షాక్ ట్రీట్మెంట్ వల్ల మనకొచ్చిన పిచ్చి పోయిందంటీ. కానీ మనలో ఉన్న పగ ప్రతీకారాలు మాత్రం పోరాదు. ఇప్పుడు కూడా మనం పిచ్చివాళ్లలా నటిస్తేనే మనం అనుకున్నది సాధించొచ్చు.
అవునంటే పార్వతికి పట్టాల్సిన పిచ్చి మనకి పట్టిందంటే ఆ రోజు అది జ్యూస్ మార్చిచ్చిందంటీ. ముందు పార్వతి సంగతి పట్టాలనేనమ్మా. హ, వెంటనే వెళ్లి దాని గొంతు నులిమితే మళ్ళీ మన నీలాంబరి భవానీలుగా మారిపోయావని గుర్తు పట్టేస్తారు. సో పిచ్చి వాళ్లలాగానే ఉంటూ పార్వతి చచ్చేలా చెయ్యాలి. పిచ్చి వాళ్ళు హత్య చేసినా దాన్ని కోర్టు నేరంగా మాత్రం చూడదు. అర్థమైంది నీలమ్మా. పిచ్చి ఇంకా అలాగే ఉన్నట్టు నటిస్తే పసిపిల్లల్లా మారం చేస్తూ మర్డర్ చేయాలి. అది చచ్చాక సారీ అని పిచ్చి పోయిందని రుజువు చేసుకుంటే మనకిక ఏ ప్రాబ్లం ఉండదాంటీ. అర్థమైందా నవ్య? అర్థమైంది దివ్య. అక్క మొగుడు బావగారు మిస్టర్ శివశంకర్ ప్రసాద్ గారు మమ్మల్ని పిచ్చివాళ్లలాగానే ఉండనివ్వాలని అనుకున్నందుకు అదే అడ్వాంటేజ్ గా తీసుకొని పార్వతిని చంపేసేదాకా ఇలాగే పిచ్చివాళ్లలా నటించాలని డిసైడ్ అయిపోయాం. రేపు పూజలో దానికి చెక్ పెట్టి అక్క బర్త్డే రోజు చితి పెడతాం. పెద్దబాబు గారు, ఆ సూప్ ఏంటి? నిజం చెప్పండి, మీకు కానొస్తుంది కదా? ఇందాక నేను సీర కట్టుకోవడం కూడా మీరు చూసారనుకుంటా. ఇప్పుడు సేఫ్టీ పిన్ పెట్టుకున్నావు కదా? దొంగ అయితే అన్ని కానొస్తున్నాయి అనుకుంటా. నాకు అబద్ధం చెప్పినారు కదూ? నాకు కనపడకపోయినా మనసుతో చూస్తానని చెప్పాను కదా పార్వతి. నీ చేతి గాజులు చప్పుడు వల్ల నువ్వు చీర కట్టుకున్నావని అర్థం చేసుకున్నాను. నువ్వెప్పుడేం చేసినా నాకు తెలిసిపోతుంది. కుర్చీలు దూపుకున్నప్పుడు నీ నిట్టూర్పు నాకు వినిపిస్తుంది. ఓలమ్మో, మీరు ఈ కాలంలో ఉండాల్సిన వాళ్ళు కాదు పెద్దబాబు గారు. ఎదురుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు కనిపెట్టేస్తున్నారు. కేవలం నా పార్వతి ఏం చేస్తుందో చెప్పగలను పార్వతి. ఎందుకు? నేనంటే అంత ప్రత్యేకం? నా గుండెల్లో ఉన్నావు కాబట్టి. నా కళ్ళు కనపడకపోయినా నువ్వేం చేస్తున్నావో ఊహించగలను. మీరు చాలా తెలివైనోళ్ళు. దగ్గరికి రాకుండా ఇప్పుడు మంచం మీద కూర్చోండి. కూర్చోండి. అయ్యో, ఇవన్నీ నగలు నాకిచ్చేస్తున్నారు. ఐశ్వర్యమ్మ గారు ఇంకేం వేసుకుంటారు? పెద్దబాబు గారు, ఈ నగలన్నీ ఇచ్చేసి వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి. నువ్వు వెళ్ళిరా పార్వతి, నీ సంగతి చెప్తాను. వచ్చావా పార్వతి? కాలపట్టిల శబ్దం విని వచ్చినారని కనిపెట్టేస్తున్నారు కదూ? అవును, రెడీ ఓ పార్వతి. అటగే. పెద్దబాబు గారు, ఏమైంది పార్వతి?
ఇడ నెక్లెస్ పెట్టినాను కనపడ్డం లేదు. లేదా సరిగా చూడు పార్వతి. చూసినాను పెద్దబాబు గారు, నిజంగా ఎక్కడ కనిపించట్లేదు. ఎవరైనా ఇక్కడికి వచ్చినారా? ఎవరు రాలేదే, నేనే ఉన్నాను. ఎవరైనా వస్తే చప్పుడు తెలిసిపోతుంది కదా. ఎవరు రాలేదంటే ఇడ పెట్టిన నగ మీరే తీశారనుకుంటా. ఇవ్వండి ఏ, ఇవ్వండి. హలో, ఇమ్మంటే ఇచ్చేస్తారా? మరి ఎట్టా ఇస్తారు? ముద్దిచ్చి ఆ? నెక్లెస్ ఎక్కడుందో అని అడగాలి. హ్మ్. ఆ తర్వాత హక్ చేసుకొని ఎక్కడుందో వెతికి తీసుకోవాలి. ఓహో, నాకు అర్థమైనదిలే. రాముడు లాంటి వాడు కృష్ణుడైనాడు. దొంగ బంగారం దాచినారా? 50 కిలోల బంగారం నా పార్వతికి మళ్ళీ ఎందుకని తీసాను. అదే నగ ఇప్పుడు మీరు నాకేయాల. ఇవ్వు. పార్వతి, ఇది ఓకేనా? ఇంకా ఇంకేమైనా సెట్ చేయనా? పార్వతి, దీని తర్వాత ఒక్కసారి మీరిట్ట కూర్చోండి, నేను వేసుకుంటాను. నెక్లెస్ వేస్తున్నాను కదా. పార్వతి, హెల్ప్ చేస్తాను కదా. ఏం అక్కర్లేదన్నానా? బంగారం, బంగారం. ఓ, నువ్వు నా బంగారమేనా? నీ బంగారం కాదు, ఆంటీ వాళ్ళు కొన్న బంగారం. ఏది బంగారమో తెలియట్లేదు. అంత అందంగా ఉన్నావు డార్లింగ్. ఇప్పటికే పడిపోయాను, పొగిడి మరీ పడగొట్టుకో. నిన్ను పండిస్తాన బంగారం, పట్టుకున్నాను కదా. ఇంకొద్దిసేపు ఇలాగే పట్టుకుంటే నా నడుం పట్టుకుంటుంది. అమ్మవారి అలంకరణ అనుకున్నాను. నువ్వు కూడా అమ్మవారిలో తయారయ్యావు. నీ పువ్వులు నా చెవిలో పెడదాం అనుకుంటున్నావా? లేదు బంగారం, నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు. మావా, ఒకే రోజు ఇన్ని కాంప్లిమెంట్స్ ఇస్తే నా కంగారు ఎక్కువైపోతుంది. నువ్వు కొట్టనంటే ఇంకా చాలా పొగుడుతాను. కొట్టను, చంపేస్తాను. ఆ? ప్రేమతో చంపేస్తాను, ముద్దు మురిపాలతో ముంచేస్తాను. ఇప్పుడు అలాంటి ప్లాన్లు లేవు కదా. పూజ ఉంది కదా, సాయంత్రం త్వరగా డిన్నర్ ముగించుకుని గదిలోకొస్తే. ఈరోజు బాగా ఫిక్స్ అయినట్టున్నావు. అవును మావా, ఈ రోజు మనకి మళ్ళీ ఫస్ట్ నైట్ అనుకో. మళ్ళీనా? అబ్బా సిగ్గేస్తుంది, పద. బంగారం, నువ్వు వదిన బాగా రెడీ అయ్యారు గాని ఆ పిచ్చోళ్ళు ఎలా రెడీ చేస్తారని భయంగా ఉంది. వాళ్ళెలా వస్తాయేంటి మహి, ఈ రోజు పూజ బాగా జరగాలి. ఆంటీ పెద్ద నగను పూజలో పెట్టాక అది పార్వతిని వేసుకోమని ఇవ్వాలి. ఆ క్షణం కోసం చూస్తున్నాను. చూద్దాం పద. ఆ, నీలు, నీలు, నీలు. ఏమైంది నీలు? ఏంటి? నోరు ముయ్యకపోతే పౌడర్ వేసి దంచుతానేమనుకున్నావు? ఏమైంది అంత చిరాకు పడుతున్నావు? నేను నీలునా? నువ్వే వెత్తివే.
నేను గంగా భవానిని, చీపురు ఇంటి పేరు. ఏయ్ చీపురు ఇరిగిపోయేలా తంతారు ఇప్పుడు నిన్ను. మనం పిచ్చి వాళ్ళం కదా పిచ్చి ఆంటీ. ఓ అవును కదా, క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అవడం మర్చిపోయానే. మనం పిచ్చి క్యారెక్టర్లు వేయాలి కదూ. నిన్న అదే చెప్పి చచ్చానే, నువ్వు మర్చిపోయి చచ్చావు. కొంపలు అంటుకుపోతాయి. డోంట్ వరీ నీలు. ఓ నో 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 అవును, క్యారెక్టర్స్ పేర్లేంటో చెప్పు. అదే ఆలోచిస్తున్నాను ఆంటీ. నువ్వు ఇంకేం ఆలోచించుకో. కరూర్ సిస్టర్స్ పాత్రలే బాగున్నాయి. నేను బాతోని, నువ్వు నీతోవి. రోజుకి మనం ఓ వేషం మారిస్తేనే వాళ్ళకి అనుమానం రాకుండా ఉంటుంది. వేషం మార్చుకుంటే ఇన్ని నగలు వేసుకునే అవకాశం ఉండదా పిచ్చిదానా? బాబోయ్ నీ నగలు పిచ్చి తగలయ్యా. మన పని అయిపోతే నీకు కావాల్సిన నగలు కొనిస్తానే. ప్రస్తుతానికి ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకో. కొన్ని రోజులు పిచ్చి వాళ్లలో ఉంటేనే సీన్ పండుతుంది. అదేమన్నా కాయ రేపు పండుతుందనడానికి? నీకు అర్థమై చావదే. ఒక్క మాట మాత్రం గుర్తు పెట్టుకో, ఆ పార్వతి చచ్చేదాకా మనం పిచ్చి వాళ్లలా ఉండాలి. మనం అమాయకంగా ఉంటేనే అది అమృతంలా పనిచేస్తుంది. నాకేంటి? ఆ? నీకేంటి? మాయరోగం కాదు నీతో. నువ్వు చెప్పినట్టు నటిస్తే నాకేంటి లాభం అంటున్నా. పార్వతి చచ్చిందంటే నేను ఈ ఇంటి పెద్ద కోడలనవుతానే. ఈ ఇంటికి సంబంధించిన ఆస్తి పాస్తులన్నీ నా పేరు మీదే ఉన్నాయి. అందులో సగం నీకు రాసిస్తానులే. ప్రామిస్? నీ మీదొట్టుమ్మా. వద్దు, మా ఆయన మీద ఒట్టాయి. ఆయన ఎలాగో ఇక్కడ లేడు కదా. బా నిన్ను చంప. సరే, నీలాంటి దౌర్భాగ్యురాల్ని నేను ఈ ప్రపంచంలో చూడలేదు. గౌరీ అంకుల మీద ఒట్టు. సగం రాసిస్తాను ఆంటీ. కానీ గుర్తు పెట్టుకో ఆంటీ, మనం నటిస్తున్నట్టు ఎవ్వరికి అనుమానం రాకూడదు. మన నటనకి ఆస్కార్ అవార్డు వచ్చేస్తుంది. విషో సరే. హే నీతో కమాన్. పాతికేళ్ల నుంచి చూస్తున్నారు. ఈ రోజులా కళ్ళార్పకుండా చూస్తున్నారేంటండి? ఎప్పుడు చూసినా నువ్వు ఎందుకు కొత్తగా కనిపిస్తావో అర్థమైంది అఖిల. ఏమర్థమైంది మీకు? ఘట్టములేని సామ్రాజ్యం దినదినాభివృద్ధితో వెలిగిపోవటానికి కారణం అఖిలాండేశ్వరి అనే మహాలక్ష్మి ఇక్కడ కొలువై ఉండడం వల్లే కదా. నన్ను మీ భార్యగానే ఉండనివ్వండి. దేవతం చేసి పూజించకండి. హాల్లో అమ్మవారు కొలువై ఉన్నారు. ఆ తల్లికి పూజ చేసి అనుగ్రహం పొందాలి కానీ నన్ను పొగిడి ఇరకాటంలో పడేయకండి. పార్వతి, పార్వతి! ఏటమ్మాయి గారు? ఆంటీ రమ్మంటున్నారు. కోపంగా లేరు కదా? ఆంటీ విషయానికొస్తే తిడతారేమోనని కంగారు పడతావెందుకు? వెళ్దాం పద. ఏమో, పూజ ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని తిడతారేమోనని. నువ్వు పని సరిగ్గా చేయలేదంటే ఎవ్వరూ నమ్మరు. పద వెళ్దాం. అయితే అఖిల ఈశ్వరిగానే ఉంటుంది గాని లక్ష్మీదేవిలాగా ఉండనంటోంది. ఎందుకున్నారు అంకుల్? అష్టలక్ష్మిలు ఆంటీలో కొలువై ఉన్నారు. మిమ్మల్ని చూస్తా ఉంటే సాక్షాత్ అమ్మవారిని చూసినట్టుగా ఉంది. మీరేమనుకోకపోతే మీ కాలికి దిష్టి చుక్కెడతాను. కొడుకు మీద ప్రేమ అఖిలను మార్చేస్తోందా? దర్పం పోయి దయ ఏర్పడితే ఫలితం ఎలా ఉంటుందో?